అంటే ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిపోయాడు ప్రెస్ మీట్లో. కానీ అసెంబ్లీలో ఎక్కువసేపు లేడు, మాట్లాడలేదు. దీంతో అంత ఒక చర్చ జరిగింది. ఏంటంటే ఎందుకు ఇట్లా సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు కేసీఆర్? ఏదో చేస్తా అన్నాడు, ఏదో పొడి చేస్తా చింపేస్తా అన్నాడు. మరి వచ్చి 5 నిమిషాలు కూడా అసెంబ్లీ లేకుండా బయటికి వెళ్ళిపోయిండు. ఏం జరుగుతుంది దీనివల్ల? అసలు ఆయన చేసిన ఉద్దేశం ఏంటిది? దేని గురించి చేస్తూ ఉన్నాడు ఆయన? ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం దేనికి? కనీసం అసెంబ్లీలో కూర్చోకుండా వెళ్ళిపోవడం దేనికి అని ఒక చర్చ జరిగింది. మీడియాలో కావచ్చు, కాంగ్రెస్ సోషల్ మీడియా అయితే తన పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసింది. రేవంత్ రెడ్డికి ఒక అలవాటు ఏముంటుందంటే ప్రతిసారి తనను తాను గొప్పగా చూపించుకోవడం అలవాటు, తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం అలవాటు. ప్రతి సందర్భంలో ఏదో ఒక చోట అక్కడ స్పేస్ లేకున్నా కూడా ఆయన స్పేస్ క్రియేట్ చేసుకొని గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ కూడా ఇందులో కూడా ఒక గొప్పలో చెప్పుకునే ప్రయత్నంలో అడ్డంగా ఆయన ఇరుకోవడమే కాదు, చంద్రబాబు నాయుడు కూడా ఇరికించాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆపిండు అంటే చంద్రబాబు నాయుడు ఏం చేసినట్టు? రాయలసీమకు నీళ్లు రాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటల ప్రకారం రాయలసీమకు పోవాల్సిన నీళ్లను, రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోవాల్సిన నీళ్లను చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు. మరి ఆపింది ఎవరు? వాస్తవానికి పోయిన గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఆపారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? చంద్రబాబు నాయుడు ఇరికిచ్చాడు. అంటే ఒక దిక్కు ఇటు తెలంగాణ గవర్నమెంట్ ఎక్స్పోజ్ అయింది, నీటి వాటాలకు సంబంధించి ఎట్లా న్యాయం చేస్తున్నది అనేది. ఇంకొక వైపు అక్కడ ఏపీలో చంద్రబాబును కూడా లాక్ చేసిండు. సో ఇట్లా కేవలం ఒక చిన్న కదలికతోటి, చిన్న దాంతోటి వీళ్ళిద్దరిని కూడా పాపం ఆగం చేసి వదిలిపెట్టేసిండు కేసీఆర్. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దోస్తీ అనుకొని పాపం వాళ్ళిద్దరు ఇరుకొని ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక తిప్పలు పడతా ఉన్నారు ఇద్దరు. ఇదంతా కూడా దేనివల్ల జరిగింది? కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం వల్ల జరిగింది. దాని పర్యావసనంగా ఈ నెక్స్ట్ స్టెప్లో భాగంగా ఇదంతా జరిగింది. కేసీఆర్ వచ్చి ఏదో ఒట్టిగా వచ్చి పోయిండు, ఆయన వచ్చిన దానివల్ల ఉపయోగం లేదు, ప్రెస్ మీట్ పెట్టిపోయిన దానివల్ల అని ఏదైతే చర్చ జరిగిందో అదంతా కూడా ఉత్తది. అంటే ఇంకొక వైపు ఏం జరుగుతూ ఉన్నది అనేది అర్థం చేసుకోలేని వాళ్ళు పెడుతున్నటువంటి చర్చ అదంతా కూడా.